ప్రశ్న: 1, 9, 8 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల 3 అంకెల సంఖ్యలను రాయండి. ఈ సంఖ్యలు 9చే నిశ్శేషంగా భాగించబడతాయో లేదో పరిశీలించండి. ఇప్పుడు ఈ ప్రశ్నను సాధిద్దాం. ఈ ప్రశ్నలో 3 అంకెల సంఖ్యలను రాయమన్నారు. 1, 9, 8 అంకెలను ఒక్కసారి మాత్రమే వాడమన్నారు. ఇప్పుడు మనం 3 అంకెల సంఖ్యలను రాద్దాం. మొదటిది 198, రెండవది 189. ఇప్పుడు మనం 9ని ముందు పెట్టి రాద్దాం. 9, 1, 8 ఇది ఒక సంఖ్య. అలాగే 981 ఇంకొక సంఖ్య. ఇప్పుడు 8ని ముందు పెట్టి రాద్దాం. 8, 1, 9 ఇదొక సంఖ్య అయితే 891 ఇంకొక సంఖ్య అవుతుంది. ఏదైనా సంఖ్య 9చే నిశ్శేషంగా భాగింపబడాలంటే ఆ సంఖ్య యొక్క అంకెల మొత్తం 9చే నిశ్శేషంగా భాగింపబడాలి. ఇప్పుడు ఈ భాజనీయతా సూత్రాన్ని వాడి ఈ 6 సంఖ్యలను చూద్దాము. ఏవి 9 చేత నిశ్శేషంగా భాగింపబడతాయో చూద్దాం. మొదటిది 198. దీనిలోని అన్ని అంకెల మొత్తం 1 + 9 + 8. 1 + 9 + 8 = 1 + 9 10, 10 + 8 18. 18 అన్నది 9 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. 9 రెళ్ళ 18. కనుక ఈ సంఖ్య 9 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇప్పుడు రెండవ సంఖ్యను చూద్దాం. రెండవది 189. 189లో కూడా ఇవే అంకెలు ఉన్నాయి. కనుక 1 + 8 + 9 = 18 వస్తుంది. ఈ 18 9తో నిశ్శేషంగా భాగింపబడుతుంది. మనకి 2 వస్తుంది. కనుక ఇది కూడా 9చే భాగింపబడుతుంది. ఇప్పుడు మూడవ అంకెను చూద్దాం. 918. 918లో 9, 1, 8 అంకెలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడితే 9 + 1 + 8 మనకి 9 + 9 18 వస్తుంది. 18/9 అంటే 2 మిగులుతుంది. అంటే 9 నిశ్శేషంగా భాగిస్తోంది. కనుక ఈ 918ని 9 నిశ్శేషంగా భాగిస్తుందన్నమాట. ఇప్పుడు నాలుగవ అంకెను చూద్దాం. 981. 981లో కూడా 1, 8, 9 అంకెలు మాత్రమే ఉన్నాయి. కనుక వీటన్నిటి మొత్తం 18 వస్తుంది. ఈ 18 9 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. కనుక 981 కూడా 9చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇప్పుడు ఐదవ సంఖ్యను చూద్దాం. ఐదవ సంఖ్య 819. దీనిలో కూడా 1, 8, 9 అంకెలు మాత్రమే ఉన్నాయి. కనుక ఈ అంకెల మొత్తం 18 వస్తుంది. 18 9 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. కనుక ఈ 819 కూడా 9చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇప్పుడు ఆరవ సంఖ్యని చూద్దాం. ఆరవది 891. దీనిలో కూడా 1, 9, 8 సంఖ్యలు మాత్రమే ఉన్నాయి. వీటి యొక్క మొత్తం 18 వస్తుంది. 18 9లో నిశ్శేషంగా భాగింపబడుతుంది. కనుక ఈ సంఖ్య 891 9చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. అంటే ఎన్ని రకాలుగా ఈ 1, 8, 9లను రాసినా దానిలోని
సంఖ్యలు మొత్తం 18 వస్తున్నందుకు ఇది 9చే భాగింపబడుతోంది. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.